ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని. ప్రజలారా, పౌలు ఎంత ధైర్యముగా, ఎంత నిశ్చయతతో ఈ మాటను చెప్పెను. అప్పటికే ఎన్నో పోరాటాల్లో, ఎన్నో శ్రమల ద్వారా మరణపు అంచుల వరకు వెళ్ళిన పౌలు, ఎన్ని లోతులు, ఎత్తులు, సమృద్ధి, లేమి ద్వారా వెళ్ళిన పౌలు ఈ మాట ఎందుకు చెప్పెననగా, దేవుడు అతనికి తోడయుండి అతనికి సంభవించిన వాటన్నిటిలో నుండి అతన్ని రక్షించి, మనుష్య ధైర్యము, మనుష్య బలము, మనుష్య వాక్కుతో, శక్తితో కాక దేవుడు అనుగ్రహించు శక్తితో, బలముతో అతను నమ్మకంగా దేవుని సువార్తను ప్రకటించెను గనుక, యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రేమను ఎరిగిన పౌలు, నేను క్రీస్తునందు సమస్తము చేయగలనని ధైర్యంతో, విశ్వాసంతో చెప్పెను. మరి ప్రజలారా, మనము అలాగున చెప్పగలుగుదుమా? అంత విశ్వాసము మనము కలిగి ఉన్నామా? అంతగా మనము దేవుని పైన ఆధారపడి జీవించుచున్నామా? నా ప్రభువు నాకు చాలును, ఆయన కృప నాకు చాలును, ఆయన నా ముందుండి నన్ను నడిపించును, బలపరచును అని మనము విశ్వసిస్తున్నామా? విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. మనం ఎల్లప్పుడూ మన సొంత నిర్ణయములపైన, ఈ లోక సంబంధమైన వాటి అందే ఆధారపడదుము కానీ, లేక అవి లేనప్పుడు కృంగిపోదుము కానీ, నేను ఏ పాటిదానను లేక ఏ పాటివాడను, కానీ నన్ను ఏర్పరచుకున్న ప్రభువు, ఆయన శక్తిమంతుడు, నన్ను చుట్టూర తన కృపతో ఆవరించి ఉన్నాడు. ఆయన బలవంతుడు, నన్ను పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు లేపి నడిపించుచున్నాడే. ఆయన బలమిచ్చే దేవుడు. శత్రు సైన్యము నన్ను ఆవరించి ఉన్నప్పుడు నా ముందుండి నా పోరాటములు, నా వ్యాజ్యములన్నిటినీ పోరాడి నాకు జయమిచ్చనే. ఆయనే శూరుడు అని మనము గుర్తించి, దేవుని వాక్యము వలన, వాగ్దానముల వలన బలము పొందుకొని ముందుకు ధైర్యంగా అడుగులు వేయుచున్నామా? దావీదు చిన్నవాడే, కానీ అంత పెద్ద గొలియాతును ఎలాగున ఎదిరించెను? చుట్టూరు ఫిలిష్తీయుల దండు అంతా ఉన్నది. ముందర 6 మూల జానెడు ఎత్తైన గొలియాతు ఉన్నాడు. ఏ సేనాధిపతులు గాని ఎవరూనూ చేయలేని ధైర్యము దావీదు చేసెను. దావీదు విధంగా అంటున్నాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. దావీదు ఎక్కువ శ్రమ పడకుండానే ఒకే ఒక వడిసెతో ఆ గొలియాతును పడగొట్టెను. అది ఎలాగున సాధ్యము? దావీదు బలమా, లేకపోతే ఆ వడిసె యొక్క బలమా? కాదు, దావీదు నమ్ముకున్న దేవుని యొక్క బలము. దేవుని యందు దావీదు కలిగి ఉన్న ఆ విశ్వాసము గొప్ప విజయమునకు దారితీసెను. ఎరికో గోడలు ఎంత ఎత్తుగలవి, ఎంత బలము గలవి! అయితే ఏ యుద్ధము చేయకయే, ఏ ఆయుధములు వాడకయే అవి ఎలాగున కూలెను? దేవుని యొక్క బలము ద్వారానే, ఆయన వారికి అనుగ్రహించు కృప ద్వారానే. కాబట్టి ప్రజలారా, బలహీనులని, జ్ఞానహీనులని, శక్తిహీనులని మనము భయపడక, ఇదిగో మనలను బలపరచు దేవుడు ఉన్నాడు. తన శక్తి, తన జ్ఞానము, తన కృపను అనుగ్రహించి నడిపించే దేవుడు ఉన్నాడు గనుక మనము ఆ ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి ప్రభువు చేతులకు మన జీవితంను అప్పగించి గొప్ప కార్యములను రుచి చూచుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, లోకంలో ఉన్న జ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచుటకు తండ్రి, మాలాంటి బలహీనులను, వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, చేతగాని వారిని ఎన్నుకున్నారే. మమ్మను బలపరిచి మా ద్వారా గొప్ప కార్యములు జరిగించి మీ నామమును మహింపరచుటకు మమ్మను ఎన్నుకున్నారే. దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మా బలహీనతలో మీరే మాకు బలమును అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలమును అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ, మీ కొరకు గొప్ప కార్యములు చేయుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.